హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గ్రేస్. మా యూట్యూబ్ ఛానల్ పేరు G2V గ్రేస్ గృహ వంటలు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక అందులోకి కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. తర్వాత చికెన్ కూడా వేసుకుని మగ్గించుకోవాలి. మరోపక్క కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని గోంగూర కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు మసాలా మిక్సీ పట్టానండి. జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి, హోల్ గరం మసాలా, నువ్వులు వేసానండి. ఇవి మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఈ మసాలా కూరలో వేసి బాగా కలుపుకోవాలి. మసాలా వేసుకుని కలుపుకున్నాక రుచికి సరిపడినంత కారం వేసానండి. ఇప్పుడు కొద్దిగానే నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మరోపక్క గోంగూర ఉడికిపోయిందండి. దీన్ని మిక్సీలో వేసి పట్టుకోవచ్చు, లేదంటే గరిటెతోనే ఈ విధంగా చేస్తే పేస్ట్లా అయిపోతుంది. చూసారు కదండి, పేస్ట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు చికెన్ ఉడికిపోయాక అందులో ఇది కలుపుకోవాలి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో గోంగూర కలుపుకుందాం. గోంగూర వేసేసానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. సిమ్లోనే 5 నిమిషాలు ఉడికించుకోవాలి. గోంగూర వేసాం కదండి, అది బాగా కూర పట్టేలాగా ఉడికించుకోవాలి. ఈ టైంలో ఉప్పు సరిపోకపోతే కొద్దిగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కుక్కర్లో 10 నిమిషాల్లో రెడీ అయిపోయే గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.